శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మనపోతన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. 43వ ఘట్టంలో మనము దేవహూతి కర్తముల వారు ఏ విధంగా గృహస్థాశ్రమంలో ఉన్నారు అన్న విషయం వరకు చూసుకుంటూ వచ్చాము. వాళ్లకు ఒక 9 మంది బిడ్డలు కలిగారు. వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే అపత్య పర్యంతం నేను గృహస్థాశ్రమంలో ఉంటాను. తర్వాత సన్యాసాశ్రమం స్వీకరిస్తానని ఆయన పెళ్లి నాడిచ్చిన మాట ఉన్నది. అందుకని ఆయన మళ్ళీ వెళ్ళిపోవడానికి, సన్యసించడానికి బయలుదేరుతూ ఉంటే ఆమె చాలా దిగులు పడ్డది. కానీ ఆపడానికి ప్రయత్నం చెయ్యలేదు. నా గతేమి అని మాత్రం అడుగుతున్నది. పిల్లలకు పెళ్లి చెయ్యాలి కదా! అట్లానే మరి నాకు కూడా ఒక మోక్షోపాయం ఉండాలి. నాకొక మార్గం చూపించు. ఇంతకాలము ఊరకపోయింది. మోహంతో వ్యర్థం చేసుకున్నాను. నాకీ సంసార దుఃఖాన్ని అపనయించేందుకు అర్హుడివైన తగిన గురువువు నువ్వే. నాకు మార్గోపదేశం చేయి అని ఆ తల్లి ఇంతకు ముందు పెళ్లి కన్నా ముందు ఆయనని భర్తగా వరించింది. ఇప్పుడు ఆయనని గురువుగా వరించి ఈ కోరిక కోరుతున్నది జ్ఞానోపదేశం గురించి. అంతవరకు ఇక్కడి వరకు పోయిన వారం చదువుకున్నాం. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఉపరతి పుట్టెను ఐహిక సుఖోపగతానుభవంబులందు చపలత కామభోగరతి సంగము కోరి మహాత్మా నిన్నున్ అచ్చపు తలపొప్పగా తెలియజాలక ఏ వరించుటన్ భవత్కృప ఫలించే ముక్తి నిన్ను కేవల భక్తి భజింపగలగదే అని గురువు గారిని కోరుకుంటూ ఉన్నది ఆ తల్లి. గురువును వరించి ఆమె భర్తనే ఇప్పుడు గురువుగా వరించి ఆమె ఏం చెప్తున్నదంటే, ఐహిక సుఖోపగతానుభవంబులందు ఇహానికి సంబంధించిన ఈ సుఖాలు, వాటి వల్ల కలిగిన అనుభవాలు, వీటితో ఇన్నాళ్ళు కూడి ఉన్నాను. ఇప్పుడు వాటిపైన ఉపరతి పుట్టింది. నా మనసు వాటి పట్ల వైరాగ్యం పెంచుకున్నది. వాటన్నిట్లో ఇంక మనసు లేదు నాకు. ఇంతకు ముందు నేను చపలతతో, చపల చిత్తంతో కామభోగరతి సంగము కోరినాను నిన్ను. నిన్ను ఐహికమైన సుఖాల గురించే కోరుకున్నాను. అందుకోసమే భర్తగా వరించాను. నిన్ను అదే విధంగా అప్పుడు కోరుకుని పెళ్లాడి ఉన్నాను. అచ్చపు తలపొప్పగా చిత్తశుద్ధితో నువ్వసలెవరు, ఏం చేసుకుంటున్నావు అని తెలియకజాలను. చూసుకోలేదు. పెళ్లి చేసుకోకన్నా ముందు నుంచే నువ్వు ఇదే మార్గంలో, జ్ఞాన మార్గంలోనే ఉన్నావు. పెళ్ళైనప్పటి నుంచి కూడా నువ్వు జ్ఞాన మార్గంలోనే ఉన్నావు. నాతో సంసారం చేస్తూ ఉన్న సమయంలో కూడా నీ జ్ఞాన మార్గాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నేను చూసుకోలేదు. నిన్ను ఎంతసేపు కామభోగరతి సంగమాల కోసమే కోరుకుంటూ అదే సుఖాల గురించి, ఆ అనుభవాల కోసము ఆలోచించుకున్నాను. గృహస్థాశ్రమంలోని సుఖానుభవాల కోసమే నిన్ను కోరుకున్నాను. ఒక్కసారి ఎప్పుడైనా అసలు నువ్వేం చేస్తున్నావు అని చూసుకునుంటే, అచ్చపు తలపొప్పగా చిత్తశుద్ధితో చూసుకునుంటే, శుద్ధమైన ఆలోచనతో నేను ఆలోచించి ఉంటే నువ్వు ఏమి చేస్తున్నావో నాకు తెలిసేది. చూసుకోలేదు. చూసుకోకపోయినా పర్వాలేదు మహాత్మా. నువ్వేం చేస్తున్నావు, ఏమి సాధన చేసుకుంటున్నావని నేను పట్టించుకోకపోయినా గూడా, ఏదో ఒక లెవెల్‌లో, ఏదో ఒక లెవెల్‌లో సబ్‌కాన్షియస్‌గా అయినా సరే, నేను నిన్నే కావాలని వరించాను. ఎందుకో తెలియదు, నువ్వే కావాలని కోరుకున్నాను. అయితే నిన్ను కావాలని నేను కోరుకున్నది ఐహిక సుఖాల కోసం అనుకున్నాను.
కానీ నేను నిన్ను ఏ కోరికతో కోరి చేరినా కూడా ఇప్పుడు భవత్కృప ఫలించెను. నీతో కూడి ఉన్నందుకు దాని ఫలితం దానికుంటుంది. నేను ఏ కోరికతో నిన్ను వరించి నిన్ను చేరినా కూడా, నేను కోరుకున్నది నిన్ను. కాబట్టి దానివల్ల కావలసిన ఫలితము దానికి కలుగుతుంది. నిన్ను నేను కేవల భక్తితో ఒకవేళ భజిస్తే, చేరితే, ఇప్పుడు ముక్తి నాకు కలగదా? నేను నిన్ను వరించి ఇంతకుముందు భార్యగా చేరాను. అప్పుడు అందుకోసము దానికి తగిన అనుభవాలు కలిగాయి. ఇప్పుడు నిన్ను ముక్తి కోరుకుని చేరితే, నాకు ముక్తి లభించకనే పోతుందా? అని ఆ తల్లి ఆశపడుతూ ఉన్నది. అదీయునుగాక అది గూడా గాక, సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు. నీచమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతి హేతువు అంచు చిత్తమున తలంచి యోగి జనతానుత మిమ్ము భజింతు. ప్రాణి సంగమమున పుణ్యపాపములు కైకొని పొందవే ఎట్టివారలన్. నిన్ను నేను ఏదో కోరికతోటి చేరితే చేరాను. కానీ నిన్ను చేరాను గదా! నిన్ను వరించినందుకు దానివల్ల కలగవలసిన ఫలితము దానికి కలుగుతుంది. అది ఎందుకంటే అదెట్లా జరుగుతుంది అంటే, ఒక విషయం చెప్తాను విను. సమమతితో, స్థిమితమైన బుద్ధితో ఉన్న ఒక సత్పురుషుణ్ణి చూసుకుని, లేదా సన్మార్గంలో ఒక సత్పురుషుడితో, సన్మార్గంలో ఉన్న వాడితో సఖ్యం చేస్తే, స్నేహం చేసి వాడితో కూడి ఉంటే, ఆ సత్పురుషుడితోటి సఖ్యం చేసినందుకు ఆ సద్గతి వాడు కూడా సత్మార్గంలో వెళ్తుంటాడు సన్మార్గంలో. వాడితో పాటు వెళ్తే అదే గతి మనకు కూడా కలుగుతుంది. కాబట్టి సత్పురుషులతోటి సఖ్యం చేస్తే సద్గతులు కలుగుతాయి. సద్గతికి అది కారణము. లేదా నీచమతి, సమమతి గాదు వాడు. స్థిమితమైన బుద్ధి లేదు. నీచమైన బుద్ధి వాడిది. ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుంది కోరికలతో, కోపాలతో, తాపాలతో, మోహాలతో వాటితో. అటువంటి దుష్పురుషులుంటారు. ఇటువంటి వాళ్ళతోటి సఖ్యం చేస్తే అది దుర్గతి హేతువు. వాళ్ళు ఏడుస్తుంటారు. వాళ్ళెప్పుడు సుఖంగా, శాంతిగా ఉండరు. దేనికో దానికి తప్పిస్తుంటారు. వాళ్ళతోటి మనం కలిసున్నామంటే వాళ్ళెప్పుడు మనం ఒకవేళ మామూలుగా క్వైట్‌గా ఉన్నా గూడా వాళ్ళెప్పుడు దేనికో దానికి టెన్షన్ పడుతూ ఉంటారు గాబట్టి మనల్ని గూడా డ్రాగింగ్ జేస్తారు. దే విల్ ఆల్సో డ్రాగ్ అస్ డౌన్. మనల్ని గూడా కిందకి ఈడుస్తారు. వాళ్ళలాగా మనం గూడా దేనికో దానికి దుఃఖిస్తేనే తప్ప అంతవరకు తీసుకొస్తారు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు నెగెటివ్‌గా మాట్లాడుతూ ఉంటే, దేనికో దానికి దుఃఖిస్తుంటే, ప్రతి దాంట్లో తప్పులు పడుతూ ఉంటే, నాకెప్పుడు ఇంతే అనుకుంటూ ఉంటే, అందులో వాడికి తృప్తి ఉంటుంది. వాడు అట్లా ఉన్నాడనుకోండి. వాడితోటి ఉంటే వాడు ప్రతిదానికి అట్లనే బాధపడుతుంటే, ఏదో ఒక సమయంలో మనం గూడా జారిపోతూనే ఉంటాము. ఆ జారిపోవడమే దుర్గతి. ఎవడైనా ఒకడు సమమతితోటుంటాడు. వాడి మనసు స్థితదీయ స్థితిలో ఉంటుంది. వాడు క్వైట్‌గా ఉంటాడు. ఏమైనా కష్టమో, నష్టమో, సుఖమో, దుఃఖమో ఏది కలిగినా చూసుకుంటూ పోతాడు. వాడేం పెద్దగా తల్లడిల్లిపోడు. ఏదైనా వస్తే పొంగిపోవడం, ఏదైనా వస్తే కుంగిపోవడం అట్లాంటివేమీ చేయడు. క్వైట్‌గా ఉంటాడనుకోండి. అట్లాంటి స్థితిలో, మనస్థితిలో ఉన్న వాడితోటి మనం గూడా ఉన్నామంటే, మనకొకవేళ కష్టమొస్తే కూడా వాడు పర్వాలేదులే అని ధైర్యం చెప్తాడు, మార్గం చూపిస్తాడు. మనం కూడా మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఆధారమవుతాడు. కాబట్టి దానివల్ల మనం పైకెళ్తాము. సద్గతి పట్టుకుంటాము. మంచి మార్గం పట్టుకుంటాము. అందుకని మన ఫ్రెండ్స్‌ని మనం చూసుకోవాలి. మనం బంధువుల్ని, మన ఫ్రెండ్స్‌ని మనం ఎవరితోటి కలిసి ఉంటున్నాం ఎక్కువ అన్న విషయాన్ని మనం చేసుకోవాలి. ఒక్కొక్కసారి అటువంటి అవకాశం రాదు. ఒక్కొక్కసారి భార్యో, భర్తో అట్లాంటి వాళ్ళు ఒకళ్ళు నెగెటివ్ పర్సన్స్ ఉన్నారనుకోండి. వాళ్ళతోటి కలిసి ఉండవలసి వస్తే దేనికో దానికి మాటిమాటికి ఏడుస్తూ నువ్వెప్పుడు ఇంతే, నేనింత బాధపడుతుంటే నువ్వసలేమి పట్టించుకోవు అనుకుంటూ అవన్నీ చేస్తుంటే తట్టుకోవాల్సొచ్చిందనుకోండి. అటువంటి పరిస్థితిలో కూడా మన మనసు జారకుండా ఎట్లా ఉండాలి అని మనం ఎంతో సాధన చేస్తూ ఉన్నా గూడా ఎప్పుడో ఒకసారి జారిపోతాము. చేయగలిగింది లేదు.
మరి అటువంటి క్లోజ్ రిలేషన్‌షిప్స్‌ని ఏమి చేయలేం గానీ, ఒకవేళ కొంచెం దూరంగా మెయింటైన్ చేయగలిగిన రిలేషన్‌షిప్స్‌ని ఇంక తప్పనిసరి మెయింటైన్ చేయాలి. తల్లి, తండ్రి, అట్లాంటి పిల్లలు, అట్లాంటి వాళ్ళ అన్న, తమ్ముడు వీళ్ళని అసలే మొత్తమే కట్ చేయలేము. ఇంక దూరంగా అయినా కనీసం ఉంచొచ్చప్పుడు. లేదా అసలు ఇంక స్నేహితులున్నారు, ఏదో బంధువులున్నారు, దూర బంధువులు వాళ్ళు వీళ్ళు అంటే అసలు కంప్లీట్‌గా కట్ జేయొచ్చు. దుర్గతి హేతువులైన ప్రజలతోటి, అటువంటి దుష్పురుషులతోటి సఖ్యం చేసే బదులు, వాళ్ళని ఒకవేళ అవకాశం ఉంటే మొత్తమే కట్ జేయాలి. కట్ జేసే అవకాశం లేకపోతే దూరం నుంచి మెయింటైన్ చేయాలి. ఒకవేళ దూరం నుంచి మెయింటైన్ చేసే అవకాశం లేదు ఇంకా అంటే, ఏదో ఒక విధంగా జనరల్ మెయింటెనెన్స్ చేస్తుండాలి. కానీ ఎట్లా అయినా సరే ఇటువంటి చంచల మతితోటి ఉన్నవాళ్ళుంటే, వాళ్ళతోటి కలిసున్నామంటే మాత్రం మనల్ని కిందికి లాగుతూనే ఉంటారు ఏదో ఒక టైంలో. ఇప్పుడేమైందంటే, ఇటువంటి విషయాలను చూసుకుని, అనుకుని నేను చిత్తమున తలచి బాగా ఆలోచించుకుని, ఓ యోగి జనతానుత యోగి జనుల చేత నుతింపబడేవాడా! మిమ్ము భజింతు నిన్ను చేరాను. నీ దగ్గరే ఉంటాను. నీతోటే ఉంటాను. అప్పుడేమవుతుందంటే, నీతో పాటు నాకు గూడా మంచి మార్గము కనిపిస్తుంది. ప్రాణి సంగమమున పుణ్య పాపములు గైకొని పొందవే ఎట్టివారలన్. ఎటువంటి ప్రాణులతో మనం కూడి ఉన్నాము అన్న దాన్ని బట్టి మన పుణ్య పాపాలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. ఎటువంటి వాళ్ళైనా సరే, వీడు ఎంత సమమతితోటున్నా సరే, వీడు ఎంత సత్పురుషుడైనా సరే, వీడితో ఉన్న వాడి భార్య గాని, లేతే ఆమె భర్త గాని దుష్పురుషుడనుకోండి. దేనికో దానికి బాధపడేవాడు, ఏదో కావాలని ఆశించేవాడు, ఏదో దురాశలతోటి, లోభితనాలతోటి ఉండేవాడు, అట్లాంటి వాడున్నాడనుకోండి. వాడితో కలిసి ఉంటే ఎటువంటి వాడైనా సరే, వీడు ఎంత గొప్ప సమమతైనా సరే, వాడికి కూడా పుణ్యపాపాలు దాన్ని బట్టి ఉంటాయి. మనం ఎవరితో కూడి ఉన్నామో, వాళ్ళని బట్టి మన పుణ్యపాపాలు ఎందుకుంటాయంటే, వాళ్ళతో కూడి ఉంటే వాళ్ళతో పాటు మనం గూడా జారొచ్చు, మనం గూడా పైకి వెళ్ళొచ్చు. అందుకనే అసలు ఎవరితో సంగం పెట్టుకోకుండా ఉంటే, మన పాటికి మనం ఉన్నామంటే పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం లేదు. మన సంగతి మనం చూసుకోవచ్చు. గృహస్థాశ్రమంలో ఉంటే మాత్రం ఇటువంటి అవకాశం చాలా తక్కువ. ఎవరితోటో ఒకళ్ళతోటి ఏదో ఒక రకంగా ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఆ ఆబ్లిగేషన్స్‌ని బట్టి ఇదిగో ఈ రకంగా పైకో, కిందకో, పైకో, కిందకో వెళ్తూ ఉండాలి. ఎటువంటి వాళ్ళకైనా ఇది తప్పదు. అయితే నా అదృష్టం బాగుండి నేను మంచికో, చెడుకో, తెలిసో, తెలియకో నిన్ను వరించాను. కాబట్టి నాకు సన్మార్గమే కలుగుతుంది అని ఆ తల్లి చెప్పుకుంటూ ఉన్నది. అని ఇట్లు వేదనాభరమున మునుకుచు పలుక కద్దముండు మనుపుత్రిన్ కనుగొని సరసిజనయను వచనములు మది సంస్మరించి సతికిని ఇట్లనియే. అని ఈ విధంగా వేదనతో, ఆ భారంతో మునుకుచూ ఆమె బొంగురుబోతూ ఉన్న, గద్గదమవుతూ ఉన్న, గొంతుతో వణుకుతూ ఉన్న, గొంతుతో పలుకుతూ ఉన్నది. అప్పుడు మన కర్దమ ప్రజాపతి ఆ మనుపుత్రికను, మానవిని, దేవహూతిని కనుగొని చూసి, సరసిజ నయనుడు ఒక మాట జెప్పాడు. ఆయన 2, 3 మాటలు జెప్పారు. ఒక మాటేంటంటే, "నువ్వు కోరుకున్న విధంగానే నీకు తగిన అమ్మాయి నిన్నే వరించి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటుంది. రెండోది, నువ్వు గృహస్థాశ్రమాన్ని అందులో చేయవలసిన ధర్మాలను పూర్తి చేసుకొని, మళ్ళీ నీ ఆత్మధర్మాన్ని మాత్రం పట్టుకోవలసి ఉంటుంది. 3 నీకే నేను బిడ్డగా పుట్టి, ఈ లోకంలో ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేస్తాను" అని ఆయన చెప్పారు. ఇప్పుడు మొదటిదయిపోయింది. ఈయనకు తగిన ఇల్లాలు ఆయన్నే వరించి వచ్చి పెళ్ళాడింది. కాబట్టి అదయిపోయింది. రెండోది, నువ్వు గృహస్థ కర్మలను పూర్తి చేసుకొని ఆత్మ మార్గంలోకి వెళ్ళవలసి ఉంటుంది అని ఆయన చెప్పారు. ఆ పనిలోకి ఆయన వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి అది జరుగుతుంది ఇంకో తొందరలో. మూడోది, నేనే నీకు బిడ్డగా కలుగుతాను అని ఆయన చెప్పారు. కాబట్టిప్పుడు ఆయన ఇంకొంతకాలం గృహస్థాశ్రమంలో ఉండవలసి వస్తుంది. కొడుకు కలిగిందాకా
ఆ విషయాన్ని ఆయన మనసులో సంస్మరించి తలుచుకుని తన సతికిని తన భార్యతో ఇట్లనియన్ ఈ విధంగా అంటూ ఉన్నారు. మనునుత నీ మది దుఃఖంబును పొందకు. అచిరకాలమున భగవంతుడు అనఘుడు అక్షరుడు జనార్దనుడు భవద్గర్భమందు తగ వసించున్. ఓ మానవి, నీ మనసులో నువ్వు దుఃఖాన్ని పొందకుము, బాధపడకు. అచిరకాలంలోనే తొందరలోనే భగవంతుడు అనఘుడు శుద్ధుడు అక్షరుడు క్షయవృద్ధులు లేనివాడు జనార్దనుడు భవద్గర్భమందు నీ కడుపులో బిడ్డగా వసిస్తాడు, నీకు కొడుకుగా భగవంతుడే కలుగుతాడు అని చెప్తూ వర నియమవ్రత నిష్ఠాచరణ నియుక్తాంతరంగా సమధికవై సంభరిత తపోధన దాన స్ఫురిత శ్రద్ధానుభక్తి పూర్వముగాగన్. నువ్వు అందుకని ఈలోగా ఏం చెయ్యాలంటే భగవంతుడు నీకు బిడ్డగా కలుగుతాడు. ఈలోగా ఇంకిప్పటి నుంచి అప్పటిదాకా. బిడ్డగా కలగాలంటే కూడా మళ్ళీ భర్తతో కలిసి ఉండవలసి వస్తుంది ఆ తల్లి. ఇంతవరకు ఆమె భర్త మీద కోరికతో ఉన్నది. ఐహికమైన సుఖాల గురించి ఆలోచించింది. భర్తను భర్తగానే చూసింది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే మళ్ళీ మనం కొంతకాలం కలిసి ఉండవలసి వస్తుంది. ఈ సమయంలో నువ్వు వ్రత నియమాలతో ఉండవలసి ఉంది. శ్రేష్టమైన వ్రత నియమాలతో ఉండు. నిష్ఠా ఆచరణతో ఉండు. నియమ నిష్ఠలతో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఉండు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించడం అన్నది ఒక పద్ధతి ఉన్నది. ఎట్లా చెయ్యాలి అని దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా నువ్వు నా మీద కోరికతో, ప్రేమతో, మోహంతో కాకుండా చేయవలసిన కర్తవ్యంగా నువ్వు గృహస్థాశ్రమంలోని కర్మలను పాలన చేస్తూ వ్రత నియమాలతో నిష్ఠగా ఆచరిస్తూ ఉండాలి. నియుక్తాంతరంగ సమధికవై సమధికమైన నియుక్త అంతరంగము నీ మనసు నీ చిత్తము ఎప్పుడు నియమింపబడి ఉండాలి. నీ మనసు కదలకుండా ఉండాలి. ఆ విధంగా సంభరిత తపోధనమై ఉండాలి. నీ మనసంతా తపస్సన్న ధనంతో భరితము నిండి ఉండాలి. నీ ధనమంతా తపస్సై ఉండాలి. ఇంక బాహ్యమైన ధనాలన్నీ దానాలు, త్యాగాలు చేసేయి. ఒకవేళ అవి ఫిజికల్‌గా, భౌతికంగా ఉన్నా కూడా మనసా వాటిని త్యాగం చెయ్యి. ఐహికమైన సుఖాలు, భోగాలన్నిటిని మనసా త్యాగం చెయ్యి. తపస్సుని వరించు. వీటితో స్ఫురితమైన శ్రద్ధ కలుగుతుంది. స్పష్టమైన శ్రద్ధ నీకు దేని మీద ఉండాలో దాని మీద శ్రద్ధ కలుగుతుంది. దాన్ని అనుసరించి భక్తి కలుగుతుంది. ఆ వస్తువు పైన ముక్తి కావాలని నువ్వు కోరుకుంటున్నావు. దానిపైన నీకు ఆసక్తి పెరుగుతుంది. ముముక్షుత్వం కలుగుతుంది. ముముక్ష కావాలి అంటే ముముక్ష అంటే మోక్తుమీచ్ఛ. ముక్తి కావాలన్న కోరిక. అది ఉండాలి. ముముక్ష ఉండాలి అంటే వైరాగ్యం అవసరము. కాబట్టి నువ్వు వైరాగ్యాన్ని పెంచుకో. శ్రద్ధ పెంచుకో. ఫోకస్ ఉండాలి. దాంతో భక్తి, ఆసక్తి కలుగుతుంది. ఇంతవరకు నువ్వు నీ అంతరంగాన్ని, నీ చిత్తాన్ని నిలబెట్టి ఉంచావంటే నిష్ఠగా, అప్పుడు దానికి జ్ఞానానికి అర్హత, యోగ్యత లభిస్తుంది. ఆ విధంగా కాగన్ అయ్యే విధంగా నువ్వు ఇంకిప్పటి నుంచి ఈ విధంగా ఆచరిస్తూ ఉండు అని ఆయన గురువుగా ఉపదేశిస్తున్నారు. భర్తగా ఉండవలసి వస్తుంది ఇంకా కొన్నాళ్ళు కొడుకు పుట్టిందాకా. కానీ ఈలోగా ఏ విధంగా తనను చూడాలి? భర్తనామె భర్తగానే చూసింది ఇంతకాలం. ఇప్పుడు నన్నెట్లా చూడు, నువ్వు నాతో ఎట్లా వ్యవహరించు, దేని మీద మనసు పెట్టుకో అని ఆయన చాలా స్పష్టంగా, ఎంతో దయతో ఆమెకు ఉపదేశం చేశారు. హరి నారాయణు పాదపద్మములు సమ్యక్ భక్తి పూజింపు. తత్పురుష శ్రేష్ఠుడు మానసంబున భవత్పూజా సుసంప్రీతుడై కరమర్థిన్ తరుణీ శిరోమణి
భవత్ గర్భస్థుడై ఉండి తాన్ కరుణంచేయు భవత్ మనోజనిత శంకాగ్రంథి విచ్ఛేదమున్. ఈ విధంగా నీ మనస్సుని సిద్ధం చేసుకో. శ్రద్ధతో, భక్తితో, వైరాగ్యంతో, జ్ఞానం కోసం నీ మనసుని సిద్ధం చేసుకో. అప్పుడు నీకు ఆ హరి, ఆ నారాయణుడు, ఆయన యొక్క పాదపద్మాలు మనసులో నిలబడి ఉంటాయి. దాని మీద సమ్యక్ భక్తితో ఉండు నువ్వు. అత్యంత ఆసక్తి భగవంతుడి మీద పెట్టుకో, నా పైన గాదు. నా వల్ల నీకు లభించే ఐహికమైన సుఖాలు, భోగాల పైన మనసు పెట్టుకోకు. భగవంతుడి మీద మనసు పెట్టు. ఆ రకంగా ఆయన్ని పూజించు. మనసుతో మనసా ఆయన్ని చేరి ఉండు. ఆ తత్పురుష శ్రేష్ఠుడు అంత తత్పరత కలిగిన వాళ్లకు సుఖంగా తెలియబడేవాడు. ఆ పురుష శ్రేష్ఠుడు మానసంబున భవత్పూజా సుసంప్రీతుడై నువ్వు మనసులోనే ఆయన్నిట్లా అత్యంత ఆసక్తితో చేరి ఉంటే దానికి చాలా సంతోషించిన వాడై కరమర్థిన్ కోరుకుని కావాలని ఓ తరుణీ శిరోమణి, ఓ దేవహూతి, భవత్ గర్భస్థుడై నీ గర్భంలో ఉండి తాను భవత్ మనోజనిత శంకాగ్రంథి విచ్ఛేదమున్ కరుణంచేయున్. దయతో నీ మనసులో ఉన్న ఈ సంశయాలన్న గ్రంథులన్నీ, చిక్కుముళ్ళన్నీ ఉన్నాయి గదా! మోక్షానికి అడ్డం వచ్చేవి, వాటన్నిటిని ఛేదిస్తాడాయన. ఆయనెట్లా ఛేదిస్తాడంటే నీకు దానికి కావలసిన జ్ఞానోపదేశం చేస్తాడు. నువ్వు నీ మనసుని అందుకు సిద్ధం చేసుకుని ఉన్నావంటే, దయతో ఆయన నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు. అందుకోసం నువ్వేం చెయ్యాలంటే, మనసులో ఆయననే ధ్యానిస్తూ ఉండాలి. నిష్టగా చెయ్యాలి. నియమంగా వ్రతంలాగా అదే పాటిస్తూ ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నారు. అనవుడు దేవహూతి హృదయంబున సంతసమంది ఆ మునీంద్రునిది. ఇంతకన్నా ముందు ఇంకొక మాట చెప్పుకుందాం. ఆయన గురువుగా ఈ ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆయన పైన శ్లోకం వరకు భక్తిపూర్వముగాగనని చెప్తూ, అంతకన్నా ముందు నీ గర్భంలో ఆయన వసిస్తాడని చెప్పుకుంటూ ఆయన ఇంతవరకు గురువుగా మార్గోపదేశం చేశారు. అయితే ఇక్కడ ఈ 835 పద్యంలో ఆచార్యుడిగా కూడా చెప్పాడాయన. ఆయన గురువే గాదు, మార్గనిర్దేశం చేయడము, దారి చూపించడమే గాదు, ఆయన ఆచరించిన దాన్ని ఉపదేశం చేస్తున్నాడు. ఆయన కూడా ఆచార్యవంతుడైన పురుషుడు. ఎందుకు అంటే ఇంతకు ముందు ఒకానొక సమయంలో ఆయన గూడా ఇంతే. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు 25 ఏళ్ల వయసులో గొప్ప నియమాలతో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉండేవాడు. నిష్టగా ఆ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. మనసంతా తపస్సుతో నింపుకున్నాడు. మిగిలినవన్నీ దానము, త్యాగం చేశాడు. అన్నీ వదిలిపెట్టాడు. మనసంతా తపస్సుతో నింపుకున్నాడు. శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి తదేకంగా తత్పరతతో ధ్యానం చేస్తే ఏం జరిగిందాయనకి? భగవంతుడు మనస్సులోనే ఆయనకు తెలిసాడు. ఈయన మనసులోనే భగవంతుణ్ణి ఆ విధంగా ధ్యానిస్తూ ఉంటే, దానికి సంతోషించిన వాడే భగవంతుడు ఆయనకు ఆయన హృత్కమలంలో తెలిసాడు. ఈ విధంగా నాకు జరిగింది, నువ్విట్లా చేశావంటే నీకు కూడా తెలుస్తుంది అని ఆయన చాలా స్పష్టంగా ఆచార్యుడై కూడా ఆచరించి తను తెలుసుకున్న దాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మన కర్దమ ప్రజాపతి ఆచార్యులై తన భార్యకు. అనవుడు దేవహూతి హృదయంబున సంతసమంది ఆ మునీంద్రుని వచన క్రమంబున పరున్ భగవంతున్ అనంతున్ పద్మలోచనున్ హరిన్ విష్ణున్ అర్చనము సల్పుచునుండగా కొన్ని అబ్దముల్ సనునెడ దానవాంతకుడు సమ్మతి గార్తమమైన తేజమున్ ధరించి ఆ మునీంద్రుని తరుణీ గర్భంబు వలన ధనుజారి శమీ తరుకోటరమున వైశ్వానరుడు ఉదయించిన విధంబునన్ జనించెన్. అనవుడు అని ఆయన ఆ విధంగా చెప్పగా మన దేవహూతి
హృదయంలో చాలా సంతోషించింది. ఆమెకొక దారి కనిపించింది. ఏ గతి లేకుండా పోతానే, ఇటువంటి దుర్గతి పట్టిందే నాకు. ఇంతకాలము ప్రపంచ గతి పట్టి కూర్చున్నాను. ఊర్ధ్వగతులెప్పుడు కలుగుతాయని ఆమె ఎంతో దిగులు పడ్డది. ఇప్పుడామెకు ధైర్యమొచ్చింది. మనసు సంతోషించింది. మార్గం కనిపించింది. ఆ మునీంద్రుని వచన క్రమంబున ఆ ముని, ఆమె భర్త ఇప్పుడామెకు గురువు. 2 ఈ సమయంలో ఇంక కొన్ని సంవత్సరాలు ఆమె భర్త ఆమెకు గురువు, ఆచార్యుడు. ఆయన చెప్పిన విధంగా, ఆయన వచన క్రమంబున ఆయన ఎట్లా జెప్పాడో అట్లా ఆ పరుణ్ణి, పరాత్పరుణ్ణి, ఆ భగవంతుణ్ణి, అనంతుణ్ణి, పద్మలోచనుణ్ణి, హరిని, ఆ విష్ణువును మనస్సులోనే నిష్ఠగా తదేక ధ్యానంతో అర్చనములు సల్పుచూ ఆమె పూజిస్తూ ఉన్నది. ఆ విధంగా ఉండగా కొన్ని అబ్దముల్ సనునెడ కొన్ని సంవత్సరాలట్లా గడిచింది. కొన్నాళ్ళయ్యాక ఆ దానవాంతకుడు, దానవులను అంతం చేసేవాడు, సమ్మతిన్ ఎంతో ఘనంగా కార్దమ తేజమైన కర్దముడి యొక్క తేజాన్ని ధరించి, కర్దముడి వీర్యం ద్వారా తన అంశతో ఆ మునీంద్రుని తరుణీ గర్భంబు వలన ఆ ముని యొక్క భార్య దేవహూతి గర్భంలో ఆయన ప్రవేశించి అక్కడి నుంచి ఆ ధనుజారి శమీతరు కోటరమున వైశ్వానరుడు ఉదయించిన విధంబునన్ జనియించెన్. శమీ వృక్షము, జమ్మి చెట్టు కోటరం అంటే తొర్రలో వైశ్వానరుడు అగ్ని ఉదయించినట్టు, జమ్మి చెట్టు తొర్రలో అగ్ని పుట్టినట్టు ఆయన దేవహూతి గర్భంలో ఉదయించాడు అని చెప్తున్నారు. ఇది ఆగి ఆలోచించవలసిన విషయము. జమ్మి చెట్టు తొర్రలో అగ్ని పుట్టినట్టు ఈమె కడుపులో ఈయన పుట్టడం ఏంటి? ఏమి చెప్తున్నారు అని నెమ్మదిగా ఆలోచించాలి. దీని గురించి మొన్ననే చదువుకున్నాం కాబట్టి రామాయణాన్ని చూపిస్తూ చెప్తాను. ఇది మనం పోయిన వారం చదువుకున్న రామాయణంలోని విషయము. ఏదో 85 సర్గ, అయోధ్యాకాండలో 85 సర్గలో 17 శ్లోకము. అప్పుడేం జరిగిందంటే భరతుడు అక్కడ కూర్చున్నాడు. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాలి. అందరిని తీసుకుని, మొత్తము సైన్యాన్నంతా తీసుకుని, పరివారాన్నంతా తీసుకుని గంగా తీరం వరకు వెళ్ళాడు. ఇంక అక్కడి నుంచి ముందు రామచంద్రమూర్తి భరద్వాజాశ్రమానికి వెళ్లారని తెలుసు. ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఆయన ముందుకు వెళ్లారు. ఇప్పుడు ఫస్ట్ భరద్వాజాశ్రమానికి వెళ్ళాలి. అది ఎట్లా వెళ్ళాలి? ఎక్కడి నుంచి ఈ గంగను దాటాలి ఏంటని ఆలోచిస్తూ ఉన్నాడు. గుహుడొచ్చాడు. గుహుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మనవాడు, మన రాఘవుడు భరతుడు ఎట్లా ఉన్నాడు అని ఇక్కడ మన వాల్మీకి మహర్షి ఇదే విషయాన్ని రాశారు. జమ్మి చెట్టని శమీ వృక్షం అని చెప్పలేదు. అదొక్కటి పక్కన పెట్టి విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంతర్దాహేన దహనః సంతాపయతి రాఘవం వనదాహాభిసంతప్తం గూఢః అగ్నిః పాదపం అని మన రాఘవుడు మన భరతుణ్ణి అంతర్దాహేన దహనః లోపల దహించి వేస్తూ ఉన్న ఆ దహనుడు అగ్ని సంతాపయతి తపింపచేస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే వనదాహాభిసంతప్తం, వనాన్ని మొత్తము దహించి వేసిన, కాల్చేసిన కార్చిచ్చుంటుంది. దావానలం అని పిలుస్తాము. ఆ కార్చిచ్చు ఆ మొత్తము అడవినంతా తగలబెట్టేసిన తర్వాత, ఇంకా తర్వాత అక్కడొక పాదపమున్నది, చెట్టున్నది. ఆ చెట్టులో గూఢంగా, నిగూఢంగా ఉండి ఆ అగ్ని ఇంకా రగులుతూ ఉన్నది. అంతకన్నా ముందు ఒక పెద్ద దావానలం మొత్తం అగ్ని ఆ మొత్తము అడవంతా తగలబెట్టేసిన తర్వాత, ఆ చెట్టు గూడా తగలబడిపోయింది. మొత్తం అంతా కాలిపోయింది. పైన ఇంకేమీ లేదు. ఊరికనే అట్లా నిలబడుందంతే నల్లగా కాలి. అయితే మొదట్లో దాని తొర్రలో అగ్ని
కొత్తగా పుడుతున్నట్టు కనిపిస్తుంటుంది. అదక్కడ రగులుతూ ఉంటుంది. అట్లా మన భరతుడు అక్కడ కూర్చుని ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. దీన్ని 2 రకాలుగా చూసుకోవచ్చు. పోయిన వారము నేను ఈ రామాయణంలో ఈ 85వ సర్గ చెప్పినప్పుడు భరతుడు ఎంత బాధపడుతున్నాడు అని చెప్పుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే కథాపరంగా ఏదో లోపల నుంచే ఆ అగ్ని ఆయన్ని, ఆ తాపం ఆయన్ని తప్పింపచేస్తూ ఉన్నది. ఆ మనస్సులో ఆయనకు శోకమన్న అగ్ని, శోకాగ్ని, దుఃఖాగ్ని ఆయన్ని తప్పింపచేస్తూ ఉన్నది. ఏదో దావాగ్ని అడవినంతా కాల్చేసి ఆ కార్చిచ్చు కాలిపోయిన చెట్టుని ఇంకా కాలుస్తూ ఉన్నది అని ఆ కథగా చెప్పుకుంటూ వెళ్ళాను. ఇక్కడ మళ్ళీ వెనక్కొచ్చినప్పుడు ఎట్లైనా ఆధ్యాత్మికంగా చెప్తాను. అప్పుడేం చెప్తానంటే ఇక్కడ ముందే జెప్తాను. తర్వాత చెప్పబోయే విషయము. ఈ శ్లోకానికి అర్థం మళ్ళీ వేరేగా నేను ఎట్లైనా చెప్తాను. దాన్నిక్కడ ముందే చెప్తున్నాను. ఏదో అడవిని మొత్తాన్ని కాల్చేసిన అగ్ని చివరికి ఊరికినే డొల్లగా మిగిలిపోయి నిలబడి ఉన్న ఒక చెట్టుని ఎట్లా లోపల నుంచి లోపల ఎట్లా అది రగులుతూ ఉంటుందో అని. జన్మలన్న జన్మల పరంపరలతో కూడి ఉన్న ఒక అడవి ఉన్నది. అటువంటి అడవిని మొత్తాన్ని ఆయన తపస్సుతో, ఆయన వైరాగ్యంతో మొత్తాన్ని కాల్చేస్తే, ఆ తపస్సుతో మొత్తం అన్ని తపింపచేస్తే, మొత్తం ఎండగట్టేస్తే, బయట మొత్తం అన్నీ కాలిపోయాయి. ఇంక ఆయనకి ఏ బంధాలు లేవు. ఏమీ మిగల్లేదాయనకి. కోరికలు లేవు. శాఖోపశాఖలుగా కింద వేళ్ళు ఉంచుకుని, పైన శాఖలుగా ఉండి, కాయలతో, పళ్ళతో, పూలతో, ఆకులతో అన్నిటితో ఉన్న కోరికలతో నిండి ఉన్న జీవితం గాదిప్పుడు. మొత్తం అన్నీ కాల్చేసుకున్నాడు. ఆ సాధకుడు మొత్తం అంతా ఆ విధంగా ఎండగట్టేసిన తర్వాత, కాల్చేసిన, దహించి వేసిన తర్వాత, మొత్తం ఆయన జన్మల పరంపరల కర్మలను మొత్తం అంతా ఆ రకంగా జ్ఞానాగ్నితో ఆయన దగ్ధం చేసుకున్న తర్వాత, ఇంక చివరికి ఆత్మ జ్ఞానం అన్నదొక్కటి మాత్రం ఆయన లోపలి నుంచి ప్రకాశిస్తూ ఉంటుంది. అదప్పుడు ఉద్భవిస్తుంది. పైన మొత్తము కార్చిచ్చు అడవిని తగలబెట్టేసినట్టు ఆయన కర్మలను, జన్మలను ఆయన తగలబెట్టేసుకుంటే, ఆయన తపస్సుతో ఆ తపస్సు ఎట్లా తపించాలి? జ్ఞానంతో, మూర్ఖత్వంతో గాదు. జ్ఞానంతో తపిస్తే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జేసుకుంటే, ఆ తర్వాత ఆత్మ జ్ఞానం లోపల నుంచి రగులుతూ ఉంటుంది. ఆ రకంగా ఆయన కూర్చొని ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? రామచంద్రమూర్తిని చేరడానికి దగ్గరలో ఉన్నారు. అదే విధంగా అది చదివితేనే ఇది అర్థమవుతుంది. ఆ తల్లి ఆయన చెప్పిన విధంగా ఆమె గురువు కర్దమ ప్రజాపతి ఏ విధంగా చెప్పాడో అదే పద్ధతిలో ఆమె భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నది. ఆయనేం జెప్పాడు? "నువ్వు నియమ నిష్టలతో బ్రహ్మచర్య వ్రతంతో ఉండు. తపోధనంతో ఉండు. దానంతో అన్ని త్యాగాలు చెయ్యి. శ్రద్ధాభక్తులతో ఉండు. అసలు దానితో సంభరితము తపస్సుతో నిండి ఉండాలి" అంటే తపించాలి. తపించి ఆ తాపంతో లోపల నుంచి మొత్తం అంతా ఆమె కోరికలన్నీ దగ్ధమైపోగా, ఆమె ఊరికే ఉన్నది. ఎందుకంటే భగవంతుడు కలుగుతాడని తెలుసు కాబట్టి, నామమాత్రంగా భార్యగా ఆమె వృత్తులు నెరవేరుస్తూ ఉన్నది. అయితే మాత్రం ఆమె బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నది. ఆ విధంగా ఉన్న ఆమె ఎట్లా ఉన్నది అంటే, ఆమె కర్మలన్నీ, ఆమె కోరికలన్నీ దగ్ధమైపోగా, ఆ విధంగా మొత్తం అంతా కాలిపోయినాక దేహం మాత్రంగా మిగిలి ఉన్నది. కర్మశేషం మిగిలి ఉన్నందుకు జన్మ ఒక్కటి ఇంకా ప్రారబ్ధ కర్మ పూర్తవ్వకపోయినందుకు మిగిలి ఉన్నది ఆ జమ్మి చెట్టులాగా ఉన్నది. అయితే అందులో ఒక తొర్ర ఉన్నది. కోటరమున్నది గుహ. హృదయ కుహరమని. అందులో వైశ్వానరుడు ఉదయించినట్టు, అగ్ని పుట్టినట్టు ఆమెలో ఆ జ్ఞానాగ్ని పుట్టింది. ఆ విధంగా ఆమె కడుపులో ఆ ప్రజ్ఞానం బ్రహ్మ జన్మించాడు. ఆ విధంగా ఆమె గురువుగారు చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తూ వెళ్ళింది. కాబట్టే ఆమెకు అటువంటి ఆత్మజ్ఞానానికి, తత్వబోధకి
అర్హత కలిగింది. ఆ యవసరమున ఆకాశమున దేవతూర్య ఘోషంబులు తుములమయ్యె. నందిత దేవతా బృందములు అందంద కురిసిరి మందార కుసుమ వృష్టి. గంధర్వ కిన్నర గానంబు వీటెంచె అప్సరోగణముల ఆటలొప్పే. వావిరి దిక్కుల కావిరి విరిసెను. తవిలి వార్ధుల కలంతలును మానె. సాధు జనముల మనములు సంతసిల్లె. హోమవహ్నులు ప్రభల చెన్నొంది వెలిగే. కుసుమ ఫలభరములు నొప్పే కుజములెల్ల. సర్వసస్యాళి చెన్నొందె జగతిలోన. భగవంతుడు ఉదయించిన వేళ ఎట్లా ఉన్నది అంటే, ఆ అవసరంలో, ఆ సమయంలో ఆకాశంలో దేవదుందుబులు తూర్య నాదాలన్నీ గొప్పగా మ్రోగుతూ ఉన్నాయి. ఆ శబ్దము, ఆ ఘోష తుములమయ్యిందది. పెద్ద పెట్టున దేవదుందుబులు మ్రోగుతూ ఉన్నాయి. తూర్యనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. దేవతా బృందములు నందితములై ఆనందిస్తూ అందంగా అక్కడంతా మందార కుసుమ వృష్టి, మందార పూలవాలను కురిపిస్తూ ఉన్నారు. గంధర్వులు, కిన్నెరలు అక్కడికొచ్చి గానాలను చేస్తూ ఉన్నారు. అప్సరోగణములు ఆటలాడుతూ ఉన్నారు. నాట్యాలు చేస్తూ ఉన్నారు. వావిరి దిక్కుల క్రమంగా అన్ని వైపులా ఉన్న కావిరి కారు చీకట్లన్నీ విరిగిపోయాయి. చీకట్లన్నీ విడిపోయాయి. తవిలి కావాలని వార్తుల కలంతలును మానె. సముద్రాల్లో కల్లోలాలన్నీ సద్దుమణిగాయి. సముద్రాలన్నీ నిశ్చలంగా ఉన్నాయి. సాధు జనాలందరూ మనసుల్లో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మనసుల్లో సంతోషము ఉల్లసిల్లుతూ ఉన్నది. హోమాగ్నులు, యాగాగ్నులన్నీ ప్రభలతో చెన్నొందుతూ వెలుగుతూ ఉన్నాయి. కుజములు అంటే భూమి. కుంభిని పైన జన్మించినవి చెట్లు. భూమి పైన జన్మించినవి చెట్లన్నీ కుసుమాలతో, ఫలములతో, ఆభారంతో ఉన్నాయి. పూలతో, పళ్ళతో ఉన్నాయి చెట్లన్నీ. ఈ జగత్తులో సర్వసస్యాళి పంటలన్నీ చక్కగా పండుతూ ఉన్నాయి. భూమి మీద ఆ సమయంలో ఈ జగత్తులో పంటలన్నీ పండుతూ ఉన్నాయి. చెట్లన్నీ పూలతో, పళ్ళతో ఉన్నాయి. యాగాగ్నులన్నీ చక్కగా ప్రజ్వలిల్లుతూ ఉన్నాయి. సత్పురుషులందరూ సంతోషిస్తూ ఉన్నారు. సముద్రాలన్నీ నిశ్చలంగా ఉన్నాయి. దిక్కుల్లో చీకట్లన్నీ తొలగిపోయాయి. అప్సరసలు, గంధర్వులు, కిన్నరులు, దేవతలు అందరూ సంతోషిస్తున్నారు. పూలవానలు కురుస్తూ ఉన్నాయి. సూర్య ఘోషలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా భగవంతుడు జన్మించారు. ఇట్టి మహోత్సవంబున దేవహూతికిన్ తత్వబోధంబు కావించు కొరకు తదీయ గర్భంబున ఉదయించిన పరబ్రహ్మ స్వరూపుండైన నారాయణుని దర్శించు కొరకు మరీచి ప్రముఖ మునిగణ సమేతుండై చతుర్ముఖుడు సనుదెంచి ఆ మహాత్ముని దర్శించి కర్తమ దేవహూతులను కనుగొని ఇట్లనియే. ఇట్టి మహోత్సవంబున, ఇటువంటి మహా ఉత్సవము, అసలు పండగ, భగవంతుడు ఉదయించిన వేళ మనస్సులో మనకు భగవంతుడు ఎప్పుడెప్పుడు కదులుతారో అప్పుడప్పుడు అది మనకు పండగ. పండగలు ఎప్పుడు చేసుకోవాలి? మహా ఉత్సవాలు ఎప్పుడు చేసుకోవాలి? వేడుకలు ఎప్పుడు చేసుకోవాలంటే ఎప్పుడెప్పుడు మన మనసుల్లో మనకు భగవంతుడు స్ఫురిస్తారో అట్లా జరుగుతుంది. అట్లా జరుగుతుంది చూసుకోగలిగితే. ఎప్పుడెప్పుడు మనకు మనసులో జ్ఞానం కలుగుతుందో అప్పుడప్పుడు భగవత్ స్ఫురణ కలుగుతూ ఉంటుంది. ఆ భగవంతుడు మనసులో ఉదయించిన వేళ మహా ఉత్సవ వేళ, అది పండుగ. అటువంటి గొప్ప పండుగ వేళ దేవహూతికి తత్వబోధను, ఆత్మజ్ఞాన బోధన చేయడం కోసము ఆమె గర్భంలో ఉదయించిన పరబ్రహ్మ స్వరూపమైన నారాయణుణ్ణి దర్శించుకోవాలని మరీచి మొదలైన మునులతో కలిసి, ఆ గణంతో కలిసి చతుర్ముఖుడు సనుదెంచి వచ్చి ఆ మహాత్ముణ్ణి దర్శించి భగవంతుణ్ణి, అప్పుడే జన్మించిన భగవంతుణ్ణి దర్శించి
కర్దముడితో, దేవహూతులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళను చూసి వాళ్ళతో ఏమంటున్నాడంటే, "నుతచరితులారా, మీరలు కృతకృత్యులు. విష్ణు పూజ కేవల భక్తిన్ మతి నిష్కపటులరై చేసితిరి తదర్చన ఫలంబు చేకురె మీకున్. నుతచరితులారా, స్తుతించవలసిన ఆచరణ కలిగిన మీరు కృతకృత్యులయ్యారు, కృతార్థులయ్యారు. కృతార్థులన్నా, కృతకృత్యులన్నా, చరితార్థులన్నా అన్నిటికి ఒకటే అర్థము. చరితార్థులు అంటే గూడా అంతే. వాళ్ళు దేన్ని ఆశించి ఆచరించారో దానికి అర్థము సిద్ధిస్తే చరితార్థము. కృతార్థము అంటే ఏది కోరుకుని వాళ్ళు కర్మలు చేయడం మొదలుబెట్టారో ఆ అర్థము సిద్ధిస్తే కృతార్థము. కృతకృత్యులు అంటే చేయవలసిన కృత్యములన్నీ కృతం అయిపోయిన వాళ్ళు. ఇంక కొత్తగా చేయవలసిన కర్మలు లేవు. అటువంటి వాళ్ళు. మీరు విష్ణు పూజను కేవల భక్తితో, అటువంటి బుద్ధితో నిష్కపటంగా చేశారు. తదర్చన ఫలంబు ఆ విధంగా అర్చించినందుకు మీకు ఫలం చేకూరింది. శ్రితభయహరణుడు మునిజన నుతచరితుడు పరుడు మీ మనోరథ సిద్ధిన్ వితతంబుగ కావించుట చతురతమి జన్మమింక సఫలత పొందెన్. శ్రితభయహరణుడు ఆశ్రయించిన వాళ్ళలో భయము, మృత్యు భయాన్ని తొలగించేవాడు. మృత్యు భయం ఎట్లా పోతుంది? అసలు మృత్యు అంటే ఏంటని అర్థమైతే, బంధం అంటే ఏంటో తెలిస్తే, కర్మలు ఏంటో, ఎవరికో, ఎందుకో అర్థమైతే, వాటిలో నుంచి బయటపడడం అన్నది జరుగుతుంది. అప్పుడు మృత్యువు గురించి అర్థమైతే దాన్ని దాటుతారు. ఇంక మిగిలేది అమృతత్వం. ఆ భయాన్ని జ్ఞానంతో తొలగించేవాడు. మునిజన నుతచరితుడు మునిజనుల చేత స్తుతింపబడే ఆచరణ కలిగినవాడు. పరుడు మీ మనోరథ సిద్ధిని, మీ మనసులో ఉన్న కోరికను సిద్ధింపచేయడము ఇంత వితతంగా కావించాడు. ఇంత గొప్పగా చేశాడు. మీరు కోరుకున్న దాన్ని సిద్ధిగా ఇచ్చాడు. ఆయనే మీకు బిడ్డగా జన్మించాడు. ఎంత చతురత! దీంతో ఇంక మీ జన్మ సఫలత పొందింది. మీ జన్మ సాఫల్యం కలిగింది అని ఆయన చెప్తూ ఉన్నాడు. వినుడు సకాములునై హరిని అనుపమ భక్తిన్ భజించునదే ముక్తికి చాలును మీ పుణ్యంబేమని కొనియాడగవచ్చు నీతి కోవిదులారా. ఓ నీతి కోవిదులారా, నీతి, న్యాయము, ధర్మం తెలిసిన వాళ్ళు మీ గురించి ఏమని కొనియాడగవచ్చును? మిమ్మల్ని ఎట్లా పొగడడము? సకాములై ఉన్నారు. కోరికలతోటే మీరు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించినా కూడా హరిని అనుపమ భక్తితో, సాటిలేని భక్తితో చేరారు, భజించారు. అదే ముక్తికి మార్గమని అర్థమయ్యింది. ఇది చాలు. మీ పుణ్యం ఎంతటిదని చెప్పడం చాలా కష్టము అని బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నారు. అని వెండియున్ కర్తముని కనుంగొని ఇట్లను భవదీయ తనూభవలన్ ప్రకట శ్రీల వ్రతాచార సంపన్నులైన మునివరేణ్యులకున్ పెండ్లి చేయుము. అట్లయినా వారి వలన ప్రజా సృష్టి బహు విధంబుల వృద్ధి పొందును అని చెప్పి మరియును ఇట్లనియే. మన బ్రహ్మదేవుడు ఆ విధంగా వాళ్ళిద్దరికీ చెప్పి ఆశీర్వదించి మళ్ళీ తిరిగి కర్దముడితో ఆయన్ని చూసి ఈ విధంగా అంటూ ఉన్నాడు. భవదీయ తనూభవలన్ మీ బిడ్డలను, మీ కూతుర్లను ప్రకటశీల వ్రత ఆచార సంపన్నులు, స్పష్టమైన నడవడి, బ్రహ్మచర్య వ్రతము, సదాచారము వీటన్నిటితో సంపన్నులై ఉన్నారు ఈ మునివరులు. మరీచి మొదలైన వాళ్ళందరినీ నేనే పిలుచుకుని వచ్చాను. మీ కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయడం కోసము వరులను, పెళ్లి కొడుకులను తీసుకుని వచ్చాను. వాళ్ళకిచ్చి పెళ్లి చేయుము, పెళ్లి చెయ్యి. అట్లయినా ఇంక దాంతోటేమవుతుందంటే వాళ్ళ వల్ల నీ 9 మంది కూతుర్లకు ఈ 9 మంది మునులనిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళందరి వల్ల ప్రజా సృష్టి బహువిధాలుగా వృద్ధి చెందుతుంది అని చెప్పాడు. బ్రహ్మదేవుడికి ఇదొక్కటి పాపం ఎప్పుడూ ఉంటుంది. పొద్దస్తమానము ప్రజా సృష్టి చెయ్యాలి.
ప్రపంచం ముందుకు వెళ్ళాలి అన్నది ఆయనకు ఒక్కటి సింగిల్ పాయింట్ డ్యూటీ. ఆయన మొత్తం జాబ్ డిస్క్రిప్షన్‌లో ఇదొకటుంటుంది. ఆయన దాన్ని చిత్తశుద్ధితోటి చేస్తుంటాడు పాపము. కాబట్టి కొడుకైన కర్దముడితో, కోడలైన దేవహూతితో ఏం చెప్తున్నాడంటే, "నా మనవరాళ్లకు ఈ 9 మంది మునులనిచ్చి పెళ్లి చేయండి. వాళ్ళతో నాకు ముని మనవలు, ముని మనవరాళ్ళందరూ బయలుదేరుతారు. దాంతో మొత్తం బ్రహ్మాండమంతా ప్రజలతో నిండుతుంది" అని ఆయన చెప్పాడు. అనగా భవత్సుతుండు సముదంచిత తేజుడునైన ఇమ్మహాత్ముని పరమేశున్ ఈశున్ అజితున్ నలినాక్షున్ అమేయున్ అచ్యుతున్ ఘనుని అనంతున్ ఆద్యున్ అవికారుని అక్షరుగా తలంపుము. ఈ ఘనుడు సమస్త చేతన నికాయ హృదీప్సితదాయి కావునన్. ఓ అనగుడా కర్తమా, భవత్సుతుండు మీ బిడ్డ ఇప్పుడు కలిగినవాడు సముదంచిత తేజుడు, అంతులేని తేజోమూర్తి. ఆ మహాత్ముడు ఎవరనుకుంటున్నావో, నీకు కలిగిన బిడ్డ ఎవరనుకుంటున్నావో, ఆ పరమేశ్వరుడు, ఈశ్వరుడు, అజితుడు, ఆయన్ని జయించేవాళ్ళు లేరు. నళినాక్షుడు, కలువపూల వంటి కన్నులు కలిగినవాడు. అమేయుడు, ఆయన ఎంతటి వాడని తెలియడం చాలా కష్టము. ఇంద్రియాలకు అగోచరుడాయన. అచ్యుతుడు, చ్యుతము లేనివాడు. ఘనుడు పెద్దాయన. అనంతుడు, అంతులేనివాడు. ఆది లేనివాడు. వికారాలు లేనివాడు. ఆయనను అక్షరుడిగా తలంపుము. అక్షరుడు అని తెలుసుకో. క్షయం లేనివాడని తెలుసుకో. క్షయము, వృద్ధి లేదు. అటువంటి మార్పులేవీ లేవు. ఆది లేదు, అంతు లేదు. కాబట్టి జన్మ, మరణము లేదు. అటువంటి వాడు నీకు జన్మించాడని తెలుసుకో. ఈ ఘనుడు సమస్త చేతన నికాయాలలో వాళ్ళ హృదయాల్లో ఉన్న ఈప్సితములు, కోరికలను ప్రదానం చేయగలిగినవాడు. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకో అని ఆ పుట్టినవాడు భగవంతుడని తన కొడుక్కు చెప్తూ ఉన్నారు బ్రహ్మదేవుడు. మానిత జ్ఞాన విజ్ఞాన యోగంబులునను ఉపాయంబులను నరచేసి అలవుమై కర్మజీవులను ఉద్ధరించుట కొరకు అమ్మహితాత్మకుడు సమగ్ర హాటక రుచి జటాజూటుండు సత్ఫుల్ల పంకజనేత్రుడు పద్మ వజ్రహల కులిస అంకుశ లలిత రేఖాంకిత చరణ తలుండును సత్వగుణుడు అగుచు ఇప్పుడు సరసీరుహాక్షి నీదు గర్భమందు ఉదయించెను ఘనుడు నీకు తత్వబోధంబు కావించు తావకీన హృదయ సంగత సంశయమెల్ల బాపు అని ఇప్పుడు దేవహూతికి ఏం చెప్తున్నాడంటే, మానితమైన సమ్మానించవలసిన జ్ఞాన విజ్ఞాన యోగాలను, జ్ఞాన విజ్ఞాన యోగం అనే ఈ ఉపాయాలను వనరజేసి కల్పించి వాటిని మళ్ళీ అలవుమై కావాలని కోరుకుని అదే పనిగా పూనుకుని ఎందుకు ఈ జ్ఞాన విజ్ఞాన యోగాలను ఆయన ఈ ఉపాయాలను కల్పించడం అంటే కర్మజీవులను ఉద్ధరించడం కోసం. కర్మలు చేయడమే పనిగా పెట్టుకుని జన్మలు తీసుకొని వచ్చే వాళ్ళను ఉద్ధరించడం కోసం. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్, ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్ అని పొద్దస్తమానము అర్జున కృష్ణ సంవాదంలో ఆ భగవద్గీతలో చెప్తూ ఉంటారు. ఇందులో దేవహూతి కపిల సంవాదంలో ఈ భగవద్గీతలో ఆత్మన ఆత్మానం ఉద్ధరిషే అని చెప్తూ ఉంటారు. పొద్దస్తమానం అదే చెప్పడం కోసమే, ఆ ఉపదేశం చేయడం కోసము. దాంతో ఏమవుతుంది, ఆ కర్మజీవులు ఆ కర్మలను దగ్ధం చేసుకుంటే జన్మలు ఉండకుండా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటారు. అందుకోసమే ఆ మహితాత్మకుడు, ఆ గొప్ప మహిమాన్వితుడు సమగ్రమైన హాటక రుచి జటాజూటుండిప్పుడు బంగారు వర్ణంలో ఉన్న జుట్టుతో, గోల్డెన్ హెయిర్ బాయ్ అని చెప్తాం కదా, బంగారపు రంగు జుట్టు. ఆర్యులు, నార్త్ ఇండియన్స్ ఇంతకన్నా ముందు అసలు ఒకానొక సమయంలో ఇటువంటి జుట్టుతో ఉన్నవాళ్ళు మనకు ఉండేవాళ్ళని చెప్తారు. యూజువల్‌గా ఈ రకంగా గోల్డెన్ హెయిర్ అవన్నీ ఉంటే బ్లూ కళ్ళు కూడా అట్లా ఉంటాయి.
ఇంతకీ చాలా అందంగా ఉన్నాడని అర్థం. ఆ పుట్టిన పిల్లాడు చాలా అందంగా ఉన్నాడని. సత్పుల్ల పంకజ నేత్రుడు, బాగా విచ్చుకున్న పెద్ద పెద్ద పద్మాల్లాంటి కళ్ళతో ఉన్నవాడు. పద్మము, వజ్రాయుధము, హలము నాగలి, పులిసెము మత్స్యము, అంకుశము అన్న లలితమైన రేఖలతో అంకితమై ఉన్న ఆ గుర్తులతో ఉన్న చరణతలుడు పాదాలతో ఉన్నవాడు. సత్వగుణంలో ఉన్నవాడు శుద్ధ సత్వుడు అగుచు ఇప్పుడు, ఓ సరసీరుహాక్షి, పద్మాల వంటి కన్నులతో ఆమె పెద్ద పెద్ద కళ్ళతో వాళ్ళ మామగారి మాట వింటూ ఉన్నది మన దేవహూతి. పైగా తన కొడుకు గురించి చెప్తూ ఉంటే ఆమె చాలా పరమోత్సాహంగా వింటూ ఉన్నది శ్రద్ధగా. ఆమెను చూసి, ఓ సరసీరుహాక్షి, ఓ పద్మాల వంటి కన్నులున్నదానా, బాగా విచ్చుకున్న పద్మాల వంటి కన్నులున్నవాడు అపరాత్పరుడు నీదు గర్భమందు, నీ కడుపులో ఉదయించాడిప్పుడు ఆ ఘనుడు. జన్మించి ఏం చేస్తాడంటే నీకు తత్వబోధను కావించును, నీకు తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు. తావకీన హృదయ సంగత సంశయమెల్ల బాపు, నీ మనసులో ఉన్న సంశయాలన్నీ తొలగిపోతాయి. జ్ఞానాసిన, జ్ఞానమన్న కత్తితో నీ మనసులో ఉన్న సంశయాలన్నిటినీ ఛేదించు అని మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టే అదెట్లా చెయ్యాలి అని ఆయనిక్కడ చూపిస్తాడు. మరియును ఆయన చూపించడు. ఇందులో కపిలావతారంలో ఆయన చేసి చూపించడు. చెప్పి నేర్పించే అవతారం ఇది. మరియును నుతికెక్కి సిద్ధగణ సేవితుడై ఘన సాంఖ్యయోగ విలసిత తత్వస్థితి నిరతుడగుచు కపిలాఖ్యత చరించును ఈ జగత్రయమెల్లన్. ఆయన గొప్పగా స్తుతింపబడుతూ ఉంటాడు. సిద్ధులతో, సిద్ధగణాలతో సిద్ధి సాధించిన వాళ్ళందరూ ఆయన్ని సేవిస్తూ ఉంటారు. సాధ్యులందరూ ఆయన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. చారణులందరూ ఆయన మార్గంలో చరిస్తూ ఉంటారు. గంధర్వులందరూ ఆ బ్రహ్మవాసన పట్టుకున్న వాళ్ళందరూ ఆయన వెంటే ఉంటారు. గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు అంటే వాళ్ళింకెక్కడో ఉన్నారు గాదు. చారణులు అంటే ఆచరిస్తూ ఉన్నవాళ్ళు. బ్రహ్మ మార్గంలో చరిస్తున్న వాళ్ళు చారణులు. సిద్ధులు అంటే అదిగో బ్రహ్మ మార్గంలో కావలసినవేవున్నాయో వాటిని సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నవాళ్ళు సాధకులు. కొంత కొంతగా సిద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నవాళ్ళు. సాధ్యులంటే సాధ్యమైన వస్తువు వెంటబడి సాధన కోసం ప్రయత్నిస్తూ ఉన్నవాళ్ళు మళ్ళీ సాధకులు. గంధర్వులు అంటే గంధం అంటే వాసన. ప్రపంచ వాసనలు పోగొట్టుకుని బ్రహ్మ వాసనలు పట్టుకుంటున్న వాళ్ళు. సువాసిని సువాసిన్యర్చన ప్రీత, మైత్ర్యాది వాసనాలభ్య అని ఇట్లాంటి నామాలతో మనం ఏం చెప్పుకుంటూ వచ్చాము లలితా సహస్రంలో. ఆ వాసనలను అక్కర్లేని వాసనలన్నిటిని ముందు దుర్వాసనలను పోగొట్టుకుని, ప్రపంచ వాసనలను, తర్వాత సువాసనలు సాధించుకుని, చివరికి ఆ సువాసనలు కరుణ, మైత్రి అట్లాంటి సువాసనలు కూడా వదిలిపెట్టి అసలు ఏ వాసన ప్రాపంచికమైన ఏ వాసన లేకుండా అన్నిటిని బ్రహ్మపరం చేసుకుని, బ్రహ్మవాసనగా మార్చుకుని ఈశావాస్యం చేసుకున్న వాళ్ళెవరున్నారో వాళ్ళు గంధర్వులు. ఈ రకంగా వీళ్ళందరూ ఉంటారు. ఈ గణాలందరూ సేవించేవాడెవరున్నాడో ఆయన ఘన సాంఖ్య యోగ విలసిత తత్వస్థితి నిరతుడగుచు, గొప్ప సాంఖ్య యోగాన్ని అదే తత్వంలో ఉండి అక్కడి నుంచే దాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడు. కపిలుడు అన్న పేరుతో ఉంటాడు. ఈ జగత్రయమెల్లా చరిస్తూ ఉంటాడు. ముల్లోకాల్లో తిరుగుతూ ఉంటాడు. అంతటా వ్యాపించి ఉంటాడు. అంతటా ఉంటాడు. తత్వజ్ఞానాన్ని ఆయన ఉపదేశం చేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. ఈ కపిలాచార్యుడు తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు అన్నప్పుడు ఇక్కడి నుంచే ఆయన సాంఖ్య యోగాన్ని ఉపదేశం చేస్తారు అంటే ఇప్పుడు మనం సాంఖ్య దర్శనం అని చెప్పుకుంటూ ఉన్నది ఇదే అని అనిపిస్తుంది. అయితే సాంఖ్య దర్శనం అని మనం మొత్తం చదువుకున్నాము. సాంఖ్యులు షట్దర్శనాల్లో ఉన్నది ఒకటి సాంఖ్య దర్శనం అని. ఆ సాంఖ్యులు ఏమి చెప్తారో అది కపిలుల వారు చెప్తూ ఉన్న దాంట్లో ఒక భాగము. కొంచెం చిన్న భాగము. సాంఖ్యం అని అసలు ఈ తత్వాలన్నీ ఎన్నున్నాయి.
అందులో గూడా కొన్ని మార్చి అసలు మన కపిలాచార్యులు జగద్గురువులు చెప్పిన సాంఖ్యంలోని తత్వాల సంఖ్యను గూడా కొంచెం మార్చి, కాలం అని ఈయన చెప్పారు. దాన్ని గూడా మార్చేసి అదసలు తీసేసి, ఆ రకంగా కొంచెం వాళ్ళు కొంచెం ఒక చిన్న లిమిటెడ్ పోర్షన్‌ని పెట్టుకున్నారు. అంత మాత్రం వాళ్ళు దర్శించగలిగారు. అయితే కపిలాచార్యులు చెప్పిన సాంఖ్య జ్ఞానము చాలా విస్తారమైంది. దాన్ని మనము ఇందులో మన మూడవ స్కందంలో వ్యాసుల వారిచ్చిన దాన్ని మూల భాగవతంలో, దాన్ని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసిన పోతన గారి భాగవతంలో ఇక్కడ 2 చోట్ల చదువుకుంటూ ఉన్నాము. కాబట్టి కపిలుల వారి దగ్గర నుంచే వచ్చిందని చెప్తారు. ఎందుకంటే కపిలుల వారు చెప్పిన మన వ్యాసుల వారు మనకు రాసిచ్చిన ఈ సాంఖ్యాచార్యుల యొక్క ఉపదేశంలోని కొన్ని విషయాలను, కొన్ని మాటలను వాటిని వాడి వాళ్ళు వేరేగా దర్శనాన్ని రాసుకున్నారు. అయితే ఇది మొత్తం అదే అని చెప్పడం కష్టము. ఈయన చాలా విస్తారంగా, చాలా విస్తృతంగా చెప్తూ వచ్చారు. అవన్నీ మనం ఇక్కడ మళ్ళీ చదువుకుందాము. ఇంక అప్పుడేం జరిగిందంటే కన్యకా నవకము ఆయన కూతుర్లకు ఆయన వివాహం చేస్తూ ఉన్నారు. మన కర్దమ ప్రజాపతి దేవహూతితో కలిసి అది చూసుకుందాము. అని పలికి మరీచిన్గని ఉద్వాహార్థమునిచి కమలజుడు అంతన్ తన నందనులగు నారద సనకాదుల కూడి ఆత్మ సదనమునకు అరిగెన్ అని చెప్పి మన కమలజుడు కమలంలో పద్మంలో జన్మించిన వాడు బ్రహ్మదేవుడు ఆ మరీచి మొదలైన మునులందరినీ ఉద్వాహం అంటే వివాహం. వివాహం కోసము వాళ్ళనక్కడ ఉంచి, తను వాళ్ళందరిని తీసుకొనొచ్చాడు గదా! వాళ్ళ పెళ్లి కొడుకులనక్కడ ఉండమని చెప్పి, అంతా ఇంకా తన సొంత నందనులున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోము అని క్లియర్‌గా చెప్పిన వాళ్ళున్నారు. నారదుడు, సనకుడు మొదలైన వాళ్ళు. వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళతో కలిసి ఆత్మ సదనమునకు బ్రహ్మలోకానికి ఆయన అరిగెన్ వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత అంతన్ ఆ కర్దముండు కమల సంభవ చోదితుండగుచు యథోచితంబుగా ఆత్మీయ దుహితుల వివాహంబు చేయంతలంచి మరీచికిన్ కళయను కన్యకను అత్రికిని అనసూయను అంగిరసునకు శ్రద్ధను పులశ్చినకు హవిర్భవును పులహునకు గతిని క్రతువునకు క్రియను భృగునకు ఖ్యాతిని వశిష్ఠునకు అరుంధతిని అధ్వరునకు శాంతినింగా నిజ కులాచార సరణిన్ పరిణయంబు గావించినన్ వారును కృతదాన పరిగ్రహులను కర్దమకృత సంభావితులగుచు అతని చేత అనుజ్ఞాతులై జాయాసహితులగుచు నిజాశ్రమ భూములకుంచనిరి. అంతన్ కర్దముండు దేవోత్తముండగు విష్ణుండు తన మందిరంబున అవతరించి వసించి ఉండుటన్ తన చిత్తంబున ఇరింగి వివిక్త స్థలంబునకుంచని అచ్చట కపిలునికి వందనంబాచరించి ఇట్లనియే. అంతా ఇంకప్పుడు ఆ కర్దముడు కమల సంభవ చోదితుండగుచు బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా యథోచితంగా ఆత్మీయ దుహితుల తన కూతుర్లను వివాహంబు చేయంతలంచి తన కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయాలని నిశ్చయించి మరీచి మహర్షికి తన కూతుర్లలో కళ అన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. అత్రి మహర్షికి అనసూయనిచ్చి పెళ్లి చేశాడు. అంగిరసుడికి శ్రద్ధనిచ్చి పెళ్లి చేశాడు. పులశ్చుడికి హవిర్భవును, పులహుడు అన్న మహర్షికి గతిని, క్రతువు అన్న మహర్షికి క్రియను, భృగు మహర్షికి ఖ్యాతి అన్న అమ్మాయిని, వశిష్ఠ మహర్షికి అరుంధతినిచ్చి పెళ్లి చేశాడు. అట్లానే అధ్వరుడికి శాంతిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత వాళ్ళు కృతదాన పరిగ్రహులను కర్దమకృత సంభావన సంభావితులు అగుచో వాళ్లకు ఆయన కన్యాదానాలు ఆ విధంగా చేస్తే వాళ్ళు పరిగ్రహించారు, పుచ్చుకున్నారు. తర్వాత కర్దమ ప్రజాపతి దేవహూతి ఇద్దరు వాళ్ళను గొప్పగా సంభావించారు. ఆ విధంగా సంభావింపబడిన వాళ్ళే, గొప్పగా గౌరవింపబడిన వాళ్ళే కొత్తల్లుళ్లకు చాలా సంతోషం కలిగే విధంగా మన అత్త మామగారు వాళ్ళని చూసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ చేత అనుజ్ఞాతులై వెళ్ళి వస్తామని చెప్పి సెలవు పుచ్చుకుని జాయా సహితులగుచు భార్యతో కలిసి
నిజాశ్రమ భూములకుంచనిది వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. అంతన్ ఇంకా ఆ చివరన ఫైనల్‌గా ఒక్క దారపోగుతో ఇంకా తగులుకుని ఉన్న తాడులాగా ఈ ఒక్క పని మిగిలి ఉండే. కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయడము, కొడుకును కనడము. కొడుకును కన్నాడు, కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. ఇంకా ఆ పని కూడా తీరిపోయింది. ఇంకా ఆయన్ని కట్టేసేందుకు ఏ పాశము లేదక్కడ. కాబట్టి ఆయన అప్పుడు ఆ కర్దముడు, ఆ దేవోత్తముడగు విష్ణుడు తన మందిరంలో తన ఇంట్లోనే అవతరించి వసించి ఉన్నాడని ఆయనకు తెలుసు గాబట్టి, వివిక్త స్థలంబునకుంజని ఎవరూ లేని ఏకాంతంలో కపిలుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి ఆయనతో ఇట్లా అంటూ ఉన్నాడు. కొన్నాళ్ళు కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్ళు ఆ పిల్లవాడిని కొడుకుగా పెంచాడు. ఇంకిప్పుడాయన పూర్తిగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి, కొడుకును కొడుకుగా కాకుండా భగవంతుడిగా చూసి, ఆయనకు నమస్కారం చేసి ఆయనతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. చతురాత్మ వినుము. ఆత్మకృతములైనట్టి అమంగళభూత కర్మంబులనడి దావాగ్ని శిఖలచే దందహ్యమానులైనట్టి జీవులు తుదముట్టలేక పాయక సంసారబద్ధులై ఉందురు. తద్భవహేతుభూతంబులైన సకల దేవతలు ప్రసన్నులు నగుదురు. బహుజన్మ పరిచిత ప్రాప్త యోగ చిర సమాధి తపోనిష్టచే వివిక్త దేశముల యోగి జనములు ధృతులను ఏ మహానుభావు విలోకింతురో అట్టి దివ్య పురుషరత్నంబా నా ఇంట బుట్టితీవు. ఓ చతురాత్మ వినుము. ఆత్మకృతములైనట్టి వాళ్ళు చేసుకున్న కర్మలేవో ఉంటాయి. అమంగళభూత కర్మలుంటాయి అన్నీ. అమంగళకరమైన కర్మలు. ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ జన్మలనిచ్చే కర్మలుంటాయి ఏవో. ఇవి నా ధర్మాలు, ఇది నా కర్తవ్యం అనుకుంటూ ఏవో చేస్తూ ఉంటారు. మంగళకరమైన కర్మ ఏమి, ఆత్మోద్ధరణ కోసం చేసే కర్మే మంగళకరమైన కర్మ, శుభకర్మ, పుణ్యకర్మ. అది కాక మిగిలినవన్నీ అమంగళమైన కర్మలే, పాపకర్మలే. అవేవో చేసుకుంటారు. అమంగళకరమైన కర్మలంటే పాపకర్మలన్నీ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కలిగే దావాగ్ని శిఖలతో దహించుకుని పోతూ ఉంటారు తాపత్రయాలతో. అటువంటి జీవులు తుదముట్టలేక దాని అంతు చూడలేరు. దాన్ని పాయక పోగొట్టుకోలేక సంసారంలోనే బద్ధులై ఉంటారు. ఆ విధంగా వాళ్ళ పుట్టుకకు కారణమైన దేవతలుంటారు. వాళ్ళందరూ ప్రసన్నులవుతూ ఉంటారు. వీళ్ళకు కర్మలిస్తూ ఉంటారు. వీళ్ళు కర్మలు జేస్తూ ఉంటారు. మళ్ళా జన్మలు తెచ్చుకుంటూ ఉంటారు. అది నడుస్తూ ఉంటుంది. బయటబడే మార్గము తెరవు దొరకక అందులోనే బద్ధులై ఉంటారు. అయితే ఆ విధంగా ఎంతకాలం జరుగుతుందో తెలీదు. ఎప్పుడో ఒకసారి బహుజన్మలకైనా సరే పరిచిత ప్రాప్త యోగ చిరసమాధి తపోనిష్టచే వాళ్లకు పరిచయమున్న విషయమే ఇది. బహుజన్మ పరిచితము. ఎన్ని జన్మల్లోనూ వాళ్లకు నెమ్మది నెమ్మదిగా అలవాటవుతూ ఉంటుంది. జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళడము. దాంతో ఆ యోగం పడుతుంది వాళ్లకు. ఆ యోగంతో చిర సమాధి, సమస్థితి, స్థితదీహి స్థితి అని భగవద్గీతలో చెప్పిన స్థితి కలుగుతుంది. దాంతో తపోనిష్ట, ఆ తపస్సులో నిష్టగా, స్థిరంగా నిలబడే శక్తి కలుగుతుంది. దాంతో వాళ్ళేం జేస్తారంటే వైరాగ్యంతో వివిక్త దేశాల్లో తిరుగుతూ ఉంటారు. అందరికి దూరంగా, అన్నిటికి దూరంగా ఉంటూ ఉంటారు. అటువంటి యోగి జనులకు వివిక్త దేశంలో వాళ్ళ హృదయ ఆకాశాల్లోనే ఆ ధృతులు, ఆ ధృతమతి కలిగిన వాళ్ళు ఏ మహానుభావుడిని విలోకింతురో, ఏ మహానుభావుడిని దర్శిస్తూ ఉంటారో వాళ్ళ హృదయాకాశాల్లో యోగి హృద్యాన గమ్యమని, అటువంటి దివ్య పురుషరత్నమా! నా ఇంట్లోనే పుట్టావే నీవు. మరియు సంసార చక్ర పరిభ్రామ్యమాణులమగుచు గ్రామ్యులమైన మా వర్తనంబులను గణింపక, మదీయ గృహంబునన్ పూర్వంబునన్ ప్రతిశ్రుతంబులైన భవదీయ వాక్యంబులు తప్పకుండన్ అనుగ్రహింపన్ ఉదయించితివి అని వెండియును ఇట్లనియే. ఈ సంసార చక్రంలోనే పరిభ్రమిస్తూ ఉన్నాము నేను నా భార్య. గ్రామ్యులమై ఉన్నాము. గ్రామాల్లోనే తిరుగుతూ ఉన్నాము. గృహస్థాశ్రమంలో ఉన్నాము.
ఈ శరీరాల్లోనే ఉన్నాము. అందులోనే ఉండి ఏవో ప్రవర్తిస్తూ ఉన్నాము. ఏవో కర్మలు చేస్తూ, కర్మల్లో ప్రవర్తిస్తూ ఉన్నాము. అయితే మా ప్రవర్తనలన్నిటిని పట్టించుకోకుండా నువ్వు లెక్కబెట్టక, మా ఇంట్లో ఇంతకు ముందు నువ్వు ఏ మాట ఇచ్చావో, నీ చేత చెప్పబడ్డ ఏ మాటలున్నాయో, దాన్ని తప్పకుండా నువ్వు అనుగ్రహించి మా ఇంట్లో జన్మించావే. తలపోయగా అప్రాకృత బలయుక్త చతుర్భుజాది భవత్ అవతారంబులు నీకు అనురూపములై పొలుపొందున్ గాదే పరమపురుష మహాత్మా. తరచి చూస్తే అప్రాకృత బలయుక్త చతుర్భుజాది భవత్ అవతారంబు. ప్రాకృతము ప్రకృతి వల్ల కలిగినవి గాదు. మాయకు లోబడి జన్మలు పుచ్చుకోవడం గాదు. మాయాతీతమై మాయను తన అధీనంలో ఉంచుకుని తీసుకునే అవతారాలు నీవి. చతుర్భుజాలతో మొదలైన బలాలతో, యుక్తులతో కూడి జన్మిస్తూ ఉంటావు. అటువంటి ఈ అవతారాలన్నీ నీకు అనురూపాలై తగినవై ఉంటాయి కదా! ఓ పరమపురుషుడా! ఓ మహాత్మా! అదీనుగాక అది కూడా కాక అనయము భవదీయ ఆశ్రిత జన సంరక్షణము కొరకు సమ్మతితో తాల్చిన మానవ రూపంబులు అనురూపములయ్యగాదే హరి నీకెప్పుడున్. అనయము ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించిన జనములను రక్షించడం కోసమే సమ్మతితో చక్కటి మనసుతో గొప్ప బుద్ధితో ఈ మానవ రూపాలన్నీ దాలుస్తూ ఉంటావే అవన్నీ నీకు అనురూపములయ్యగాదే నీకు తగినవై ఉన్నాయి కదా ఓ హరి ఎప్పుడు సుమహిత తత్వ జ్ఞానార్థము విద్వజ్జన గణంబు తవిలి నమస్కారములు ఓలించేయు పదపీఠము గల నిను పొగడవశమే ఠవణిల్లంగన్. గొప్ప మహిమతో కూడిన తత్వజ్ఞానము అర్థము అయి ఉన్నావు. దానికోసము విద్వజ్జను గణమంతా కావాలని నీకు నమస్కారాలు ఓలిన్ వరుసగా నీకు నమస్కారాలు చేస్తూ ఉంటారు విద్వద్గణమంతా. ఎందుకు? నీ వల్ల కలిగే తత్వజ్ఞానం కోసము. అందుకు వాళ్ళు నమస్కారాలు ఎక్కడ చేస్తూ ఉంటారు? నీ పాదాలకి చేస్తూ ఉంటే, ఆ పాదాలు కూడా వాళ్ళకి తాకవు. ఆ పాదపీఠం వరకు వస్తే చాలా ఎక్కువ. అటువంటి పాదపీఠం కలిగిన నిన్ను పొగడడానికి, తవడిల్లడానికి అసలు మాటలు మున్నాయా? మా వశమే. సమధిక షడ్గుణైశ్వర్య కారణుడవు, పరమేశ్వరుండవు, ప్రకృతి పురుష మహదహంకార తన్మాత్ర తత్క్షోభక హేతుకాలాత్మ విఖ్యాత ధృతివి, జగదాత్మకుడవు చిచ్చక్తివి, ఆత్మీయ జఠర నిక్షిప్త విశ్వప్రపంచమును గల సర్వజ్ఞమూర్తివి, స్వచ్ఛంద శక్తియుక్తుండవు, సర్వసాక్షి వగుచు కపిలాఖ్య తనరారునట్టి నీకును అనగా మ్రొక్కెద. పుత్రుండవగుచో నీవు నాకు పుట్టిన కథన రుణత్రయంబు వలన పాసితి ఇక భక్తి వరదా. నేను మానిత వ్రతయోగ సమాధి నియతి చెంది భవదీయ పాదారవింద యుగము డెందమున చేర్చి శోకంబులందు తొలగి సంచరించదా అంచిత స్థలములందు. సమధికమైన అత్యధికమైన షాడ్గుణ్య షడ్గుణ ఐశ్వర్యాలతో వాటికి అసలు షడ్గుణాలకు ఐశ్వర్యాలకు కారణమై ఉన్నావు. పరమేశ్వరుడివి. ప్రకృతి, పురుషుడు, మహత్తు, అహంకారము, తన్మాత్రలు వీటిని క్షోభింపచేసి కదిలిస్తూ ఉన్న వాటికి కారణమైన కాలము ఈ పేర్లతో కాలాత్మకుడివై విఖ్యాతి నొంది ఉన్న ధృతివి నువ్వు. జగదాత్మకుడివై జగత్స్వరూపమై ఉన్నావు. చిచ్చక్తివి నువ్వు. ఆత్మీయ జఠన నిక్షిప్త విశ్వ ప్రపంచమును గల నీ జఠరంలోనే, నీ ఉదరంలోనే మొత్తం ప్రపంచాలన్నిటినీ నిక్షిప్తం చేసుకుని ఉన్నావు. సర్వజ్ఞమూర్తివి, సర్వజ్ఞుడివి, స్వచ్ఛంద శక్తివి, అటువంటి శక్తితో కూడి ఉన్నవాడివి, సర్వసాక్షివి. ఇప్పుడు కపిలుడు అన్న పేరుతో ఉన్న నీకు, ఓ అనఘుడా, మ్రొక్కెదను నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. పుత్రుడివై నీవు నాకు పుట్టినందుకు రుణత్రయంబు వలన బాసితిని. నాకు 3 రకాల రుణాలు తీరిపోయాయి. ఓ భక్తవరద, నేనింకా గొప్ప బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి యోగ సమాధి నియతితో ఉండి నీ పాదార విందాలను నా డెందములో హృదయంలో పెట్టుకుని ఈ శోకమోహాలన్నీ వదిలిపెట్టి
అంచిత స్థలములందు ఏకాంతంలో సంచరిస్తాను వెళ్ళి వస్తాను అని ఇట్లు విన్నవించిన మునిపుంగవుడైన కర్దముని వచనంబుల్ విని భగవంతుండగు అయ్యనగుడు కపిలుండు పలికే నర్మిలిదోపన్ అని ఈ విధంగా మన మునిపుంగవుడు కర్దముడు చెప్తూ ఉండగా ఆ మాటలు భగవంతుడు విని ఆ అనగుడు కపిలుడు ఆయనతో నర్మిలిదోపన్ ప్రేమతో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఆయన ఏమంటూ ఉన్నారన్న విషయం మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.